సంబరాలు నూతన ఉత్సాహం ఫిబ్రవరి 20 నుంచి మార్చ్ 19 వరకు మీ పండగ షాపింగ్ ను మరింత కలర్ఫుల్ గా మార్చుకోండి. కొన్ని సంవత్సరాల క్రితం అంటే మరి ఎక్కువ కాదు, ఒక 1.5 year బ్యాక్, 1 year బ్యాక్ రాము రాథోడ్ గారిని కలిశాను. భయ మంచి పాటలు ఇస్తున్నా, పెద్ద పెద్ద వ్యూస్ వస్తున్నాయి, సినిమాల్లో పాటలకు కూడా రాని వ్యూస్ నాకు వస్తున్నాయి, మంచి సినిమా ఛాన్సులు రావట్లేదు భయ అని చెప్పి చాలా బాధపడ్డారు. అవునా? నిన్న రిలీజ్ అయిన పాట అవును, తిప్పుకుంటున్నా, కుమ్మేస్తుంది. తనే మాట్లాడుతున్నా ఇప్పుడు నాతో బయట. తనే ఫోన్, సార్ అసలు ఊహించలేదండి. ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ ఫ్యాన్స్. మీరు ఆ పాట ఓపెన్ చేస్తే కింద కామెంట్ సెక్షన్కి వెళ్తే మీరు చూడండి, రాము రాథోడ్ గారిని ఎంతమంది అభినందిస్తున్నారో, మీకు ఎంతమంది థ్యాంక్స్ చెప్తున్నారు. సో అండ్ పాట సూపర్ హిట్ అయింది. జెన్యూన్గా కష్టపడే ఒక మనిషికి మీరు ఒక అద్భుతమైన ఛాన్స్ ఇచ్చారు. ఎలా కలిశారు రాము రాథోడ్ గారిని మీరు? రాము రాథోడ్ని అసలు నేను కలవలేదు సార్. ఇప్పటిదాకా కలవలేదు, అంటే ఇప్పుడు ఈ సాంగ్ ముందు వరకు. సార్, ఈ సినిమా ఏంటంటే సాంగ్, ఇది ఫోక్ సాంగ్స్. సో బ్యాండ్ మేళం అన్న టైటిల్ ఎందుకు పెట్టామంటే, సార్, హీరో ఒకటి నమ్ముతాడు ఈ ప్రపంచంలో, అంటే చదువుకున్నోడు, చదువులో టాపరు వాడియే సక్సెస్ అవుతాడు అని అందరూ, మామూలు మన ఇళ్ళల్లో కూడా కరెక్ట్ అందరూ అంటుంటారు, అది ఫీల్ అవుతారు. వాడి చదువులో సున్నా. సార్. కాకపోతే వాడికి మ్యూజిక్లో నాలెడ్జ్ ఉంది. సార్, అందరూ చదువులోనే సక్సెస్ సాధించాలని ఏముంది? కరెక్ట్. మనకి టాలెంట్తో కూడా వాళ్ళకన్నా నేను ఎక్కువ సక్సెస్ సాధించగలను కదా. సార్, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఎంతవరకు చదువుకున్నాడు? సార్. మెగాస్టార్ ఎంతవరకు చదువుకున్నాడు? పవన్ కళ్యాణ్ ఎంతవరకు చదువుకున్నాడు? సార్. సో అందరికీ చదువు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దేవుడు వేరే టాలెంట్ ఇచ్చి ఉంటాడు ఏదో. కరెక్ట్. చాలామంది మ్యూజిషియన్స్, తర్వాత క్రికెట్ ప్లేయర్స్, చాలామంది యాక్టర్స్. సో టాలెంట్తో కూడా మనిషి పైకి రావచ్చు. సార్, వీడికి ఏంటంటే ఛాలెంజ్, వీడు అసలు అమ్మాయి ఏమో స్టేట్ టాపర్. ఓకే. టాపర్ ఇక అసలు మా ఊరు పరువు నిలబడుతుంది, మా స్కూల్ పరువు నిలబడుతుంది అని అందరూ శ్రీదేవిని పొగుడుతూ ఉంటారు. రాజీ క్యారెక్టర్, రాజమ్మ. వీడియోస్ ఉన్నా కాబట్టి నీకు వాడు తగడు, వేస్ట్ ఫెయిల్ అంటే వీడే నమ్ముతాడు. సరే, నేను చదువులో ఫెయిల్ అయి ఉండొచ్చు, చదువులో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టేనా? కాదు కదా. నా టాలెంట్తో కూడా, అంటే చదువు రానోడు వాడు ప్రేమకు పనికిరాడా? సో వాడికి వేరే టాలెంట్ ఉండొచ్చు కదా అని వాడు నమ్ముతుంటాడు. అందుకని వాడు ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్, కానీ ఇది తెలంగాణ మారుమూల ఒక ఊళ్ళో జరిగే కథ ఇది. అందుకని ఇవాళ రేపు ఒక్క సాంగ్ హిట్ అయితే రాత్రి ట్రెండ్ అయిపోతాం. మన దగ్గర 10 మంది వస్తారు, కాంట్రాక్టర్స్ ఏం చేస్తారు? మన ప్రపంచం మన నెక్స్ట్ పాట కోసం ఎదురు చూస్తుంటుంది. ఐఏఎస్ చదువుకున్నాడు కన్నా ఎక్కువ సంపాదించగలం మనం. సార్, ఇది నమ్మే ఒక కుర్రోడు ఒకటి బ్యాండ్ పెడతాడు. మీరు ఇది చెప్తుంటే చాలామంది కుర్రాళ్ళకి ఇది రిలేటబుల్ థింగ్ సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సక్సెస్ త్వరగా రాదు, ప్రేమ త్వరగా పుట్టేస్తుంది. కరెక్ట్. చదువు కూడా అందరికీ రాదు, బట్ వాడికి ఏదో ఒక రంగంలో టాలెంట్ ఉంటుంది. ఈ ప్రేమను నిలబెట్టుకోవడానికి కష్టపడుతూ ఉంటాడు. కరెక్ట్. చాలా మందికి ఈ పాయింట్ తమను చూసుకోవచ్చు సినిమాలో. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ ఇది సార్. అందుకనే వీడు ఒక బ్యాండ్ పెడతాడు. ఊళ్ళో అందరూ బ్యాండ్ మేడం అని పిలవంటారు. బ్యాండ్ మేడం వీళ్ళకి ఏంటి మరి పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఊళ్ళో పెళ్ళిళ్ళు అయ్యింది, లేకపోతే పెద్ద మంచి ఫంక్షన్లు అని పిలవంటారు. క్రికెట్ బ్యాండ్ అని బ్యాండ్ మేడం అని పిలవండి. బ్యాండ్ మేడం వీడేమంటారు, కొట్టిన పాటలు కొట్టేవాడిని బ్యాండ్ మేడం అంటారు, కొత్త పాటలు కొట్టేవాడిని బ్యాండ్ అంటారు. మాది బ్యాండ్ మేళం కాదు. ఊళ్ళో అందరూ బ్యాండ్ మేళం అని అంటే వీడికి ఇది అనమాట. సో అలాగ ఫోక్ సాంగ్స్ తోటి పాపులర్ అవ్వాలి, లైఫ్లో పైకి రావాలి, ఫేమస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. మా మామయ్య వచ్చి, అరే తప్పైపోయిందిరా గిరి, నువ్వు ఈ ఊరు పరువు ఏంటి, అసలు ఈ రాష్ట్రం పరువే నిలబెట్టావు, నేను నీ మామ అని చెప్పుకునే అంత గర్వపడుతున్నారా అని వాళ్ళ మామ చెప్పాలని. ఆ మామ సాయి కుమార్.
అన్నది వాడి కోరిక. సో ఫోక్స్ సింగర్ అవ్వాలి, వాడే ట్యూన్ కంపోజ్ చేసి వాడే రాసి పాడి అలాగ ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఎవరు టాపు? రాము రాథోడ్. అందుకే నేను అతను అప్రోచ్ అయ్యా. ఓకే. అందుకే అప్రోచ్ అయ్యా. అయ్యి రాముని పిలిపించి ఆఫీస్కి చెప్పారు, రాము ఇది ఒక ఫోక్ సింగర్ కదా, నీకదే. సో నీకు చదువు రాకపోయినా టాలెంట్తో పైకి రావచ్చు, టాలెంట్తో కూడా సక్సెస్ అయ్యి మన ప్రేమను గెలుచుకోవచ్చు. సార్ నేను కూడా లేకపోతే పనికిరాడు అని ఊరందరూ అంటున్న వాళ్ళకి నేను పనికి వస్తాను. సార్ పనికి రావడమే కాదు, ఊరి పేరు కూడా నిలబెడతాను. బ్రాహ్మణపల్లి అని కరీంనగర్ జిల్లాలో ఉండే ఒక ఊరు. సార్ అనుకునే ఒక కుర్రాడు కదా నువ్వు చేయాలి రాము అంటే 100% నేను పాడతా అన్నా, మీరు చెప్పండి అన్నాడు. అంతే. అప్పుడు చంద్రబోస్ని పిలిచా. చంద్రబోస్ రాశాడు ఆ పాట. అలాగా చక ఆ సాంగ్ వెళ్తాయి. సూపర్ సార్. అంటే రాజమ్మ క్యారెక్టర్లో తను ఆ చిన్న చిన్న తిట్లు తిడుతుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. అవును. అంటే డబ్బింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టున్నారు. బాగా. అంటే అమ్మాయికి ఉంది ఆ ప్యాషన్ భయంకరం. ఎంత ప్యాషన్ అంటే అసలు అది సిరి ఎలా అంటే తను చైల్డ్ జీనియస్ సార్. తన పుట్టుకతోటి కొంతమందికి భగవంతుడు టాలెంట్ ఇస్తాడు. సిరి అంటే మా శ్రీదేవి, మీ సిరి. సిరి. సో తనకి ఆ భగవంతుడు టాలెంట్ ఇచ్చాడు. తను కూడా చదువు వచ్చేది కాదు సార్. కష్టపడి పాస్ అయ్యేది. అగ్గులు నా వల్ల అట్లేదు, మా అమ్మ తిడుతుందని 10th క్లాస్ అప్పుడు నేను అమ్మతో మాట్లాడు, ఎందుకు తిరుగుతున్నావు, తిట్టద్దు. పొద్దు లేస్తే రీల్స్ ఆ ఫోన్ పట్టు కూర్చుంటుంది సార్. సరే కూర్చోను, ప్యాషన్ అది చేసుకోను, ఆపద్దు, నువ్వు చెయ్యి, అదే ప్యాషన్. మీరు అమ్మాయి జోలికి వెళ్ళొద్దు, అసలు వెళ్తూ ఊరుకోను నేను అని ఎంకరేజ్ చేసేవాడిని. మరి చదువు అయిపోతుంది, సంఘం అయిపోతుంది, అయితే అవునవాడిని చదువుకుని. ఇప్పుడు దానికి రావట్లేదు, మరి కరెక్ట్ రావట్లేదు, నాకు గుర్తుండట్లేదు. ఇంట్రెస్ట్ వేరే దాని మీద ఉంది, టాలెంట్ వేరే దాని మీద ఉంది. అలాగా అయితే ఫస్ట్ నుంచి మీరు గైడ్ చేసినట్టున్నారు కదా సార్ మొత్తం ఎవ్రీథింగ్ చేశా. బట్ ఇది కోటికి నాకు సంబంధం లేదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.